వైఎస్ వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి సునీతమ్మ మళ్ళీ మాట్లాడుతున్న మాటలు చాలా రోజుల తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఆ కుటుంబ సభ్యుల వల్లనే జరిగింది, ఇవి ఎందుకు మీరు విచారించరు? ఎవరైతే ఆ షమీం అఖ్తర్ కొడుకుకి DNA టెస్ట్ చేసే ధైర్యం ఉందా, దమ్ముందా? ఇవన్నీ ఇలాంటి క్వశ్చన్స్. లెటర్ బయట పెట్టే దమ్ముందా? లెటర్ ఆ రోజు ఎందుకు బయట పెట్టి కొన్ని అడుగుతున్నారు. ఇంది అసలు ఇంకా ఎందుకు ఇది తేలకుండా, కలుసుకుంటా కేసు బయట పడుతుంది, ఇది తేలకుండా ఆమె మళ్ళీ ఎందుకు దాన్ని వదులుకుంటా ఏంది అసలు కథ? నువ్వు జర్నలిస్టే కదమ్మా. అవును. ఏదైనా పోలీస్ అధికారులు నువ్వు చెప్పిన క్లూస్తే ఎప్పుడైనా జర్నలిజంలో ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైనా చేశారు? లేదా ఒక తీవ్రమైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో నాకు తెలిసిన దాని వరకు ఒక బ్రేకింగ్ ఇన్సిడెంట్ని ఈ కోణంలో మేము విస్మరించాం, ఈ కోణంలో చేస్తే బాగుండు అని చెప్పి ఆ పజిలింగ్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి సిట్ 1 ఒక పజిల్ని చేయలేకపోయింది, సిట్ 2 ఒక పజిల్ చేయలేకపోయింది. అప్పుడే కదా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన CBI మనకి ఇన్వెస్టిగేషన్కి వచ్చింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అథారిటీస్కి నువ్వు ప్రొవకేషన్ చేసి నాకు వాడి మీద అనుమానం ఉంది, అర్జున్ రెడ్డి గారి మీద, ఆయన ఎంక్వైరీ చేయి, ఆడికి మెసేజ్ ఇచ్చాడట, ఆడాడి తోక ఈడట, ఈడి తిన్ని ఆడట అని ఏమని చెప్తే ఇంటరాళ్ళు అప్పుడు అలా జైస్వాల్ గడ సంపినోని పక్కన పెట్టుకొని వాని బెయిల్ క్యాన్సిల్ చేయకుండా అడ్డుకోవడం కంటే వానే కరెక్ట్గా ఇంట్రాగేట్ చేస్తే విషయాలు బయటికి రావా? అయిపోయిందా? చాలా బయటకు కదా. జీవితంలో ఒక దైద్యుడు ఉన్నాడు, లోద్రా అని. అవును. వాడి దైద్యం ఎలా దాపరించిందంటే నేనే హత్య చేశారని చెప్పిన వాడికి ఆడే బాధిస్తున్నాడు. అవును. యువతల మా నాన్నని చంపినని పట్టుకో అని చెప్పిన సునీతమ్మకి ఆడే బాధిస్తున్నాడు. నేను వాదించినమ్మా సుప్రీంకోర్టు దాకా వెళ్ళక్కర్లేదు, లోద్రా గడిలో చేతులు ఎట్టుకుని ఈడే చంపించాడు. లోద్రాకి అసలు ఎవరు పైసలు ఇస్తారు కేసు వాదించడానికి? ఆయన ఆల్మోస్ట్ నిమిషానికి ఎంత ఛార్జ్ చేస్తుందో తెలిసిన పే చేస్తుంది అంత. అదాని అంబానీ తెలుసు కదా. అవును. ఆంధ్రప్రదేశ్లో కూడా అంత రిచెస్ట్ పర్సన్ ఇంకోటి ఉన్నాడు, వాడు ఎవడో తెలుసా? వాడే దస్తగిరి. వాడే అంత డబ్బులు ఇచ్చుకుని ఆయన పెట్టుకున్నాడు. బాగుంది ఆన్సర్. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయా? అదాని అంబానీ తెలుసా? తెలుసు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో దస్తగిరి గడే అంత రిచెస్ట్ పర్సన్. అర్థం కాలే నాకు, ఎందుకు అవుతాడంత? మరి అయితే లోద్రా గాని భరించేది ఎవరికి? అదే నేను అదే అడుగుతాను, ఎవరు బిహైండ్ ఉండి ఆ లోద్రా అంటే అయితే ఈయన దావోదీపురం లాగా తయారు చేయాలి మన వాళ్ళు, లేకపోతే ఈ అదాని అంబానీ అంత సామర్థ్యం ఇవ్వాలి, లేదా నేనే ఇస్తున్నాను ఆవిడ చెప్పాలి. సార్ ఆమె పదే ఇందులో ముసుగుల గుద్దులాట ఏముంది, వైఎస్ అవినాష్ రెడ్డి ఈ హత్య చేయించుండు అనేది మాట్లాడుతుండు. గతంలో ఫస్ట్లో ఏం చెప్పింది ఆమె, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మా నాయన అటు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని, ఇటు వైఎస్ అవినాష్ MP కావాలని మా నాన్న ఎంత కష్టపడ్డాడో, ఎంత ఆరాటపడ్డాడో అంటుంది. మళ్ళీ అగైన్ ఆమెనే మళ్ళీ మాట్లాడుతూ ఆ MP సీటు కోసమే హత్య జరిగింది అంటారు. ఏంది అసలు? మళ్ళీ ఎన్నిసార్లు మాట్లాడుకుని కథ గాడికే వస్తుంది కదా. దాన్ని తెంగరతనం అంటారు, తెలుగు తక్కువతనం అంటారు. నువ్వు ఎంత బుర్ర తక్కువతనం అంటే నీకే చెప్తాను. ఓ పక్క మీ నాన్నని ఇక్కడ వెనక నరికేస్తే మెదడే బయటకు వచ్చింది. ఈ ప్రాసెస్లో నరుకుతుంటే చెయ్యి అడ్డు పెట్టుకుంటే చెయ్యి ఇలా నరికేశారు. మీ నాన్న ఉత్తరం రాసాడంటూ, మీ నాన్న ఆ విధంగా నరకబడిన తర్వాత అది కాన్షియస్లో ఎలా ఉంటాడు అన్నదానికి నువ్వు డాక్టర్ చదివావు. నేనంటే అమాయకుడిని, నువ్వు అమాయకుడు, మన ఇద్దరికి MBBS తెలివితేటలు లేవు. నువ్వు డాక్టర్ చదివావు కదమ్మా. ఇంకా నీ దైద్యానికి చెప్పనా, పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు ఎవరో వివేకానంద రెడ్డి గారిని పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు అమ్మాయి అక్కడే ఉంది. మరుండి మాట్లాడుతుంటే ఏటనాలి ఆవిడికి? పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు ఆవిడ కాదు. సరే, నువ్వు ఇన్వెస్టిగేషన్ అథారిటీలు ఈ కోణంలో చేయలేదని చెప్తున్నావు కదా. నీ ఇల్లు డోర్ బద్దలు కొట్టి లోపలికి వచ్చారు ఆ పనికి మాలిన అదవులు. అక్కడ ఉన్న వేలుముద్రలు ఎవడివి? దస్తగిరి గడివి కానీ, ఇంట్లో రామయ్య గడివి కానీ, నువ్వు చెప్పిన గంగిరెడ్డివి కానీ ఎవరితోనే టాలీ కాట్లే. అది చంపినాడు ఎవడు? మీ ఆయన డిప్లాయ్ చేసిన ప్రొఫెషనల్కి వెళ్ళరా, లేకపోతే మీ ఆయనైనా? నేను సింపుల్గా చెప్తాను దానికి సొల్యూషన్ కూడా. రాజకీయ వారసుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి, వివేకానంద రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి చంపించే కార్యక్రమం ఉంటుందా? కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి అంటున్నావు. పోనీ మళ్ళీ అనమాట అలా అనుకున్నా. నువ్వు అంటుంది అవినాష్ రెడ్డినే కదా. అవినాష్ రెడ్డికి నీ వారసత్వం ఎక్కడ అడ్డు వస్తుంది? నీకు వారసత్వం అడ్డు వచ్చింది వాడు షమీం కొడుకు, రెండో భార్య. నువ్వు ఇన్వెస్టిగేషన్ అథారిటీలు, మీ అమ్మని ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ వచ్చి అడిగారు, ఏమని ప్రశ్నలు అడిగారు? మీ ఆయన కళ్ళజోడు ఎక్కడ కొన్నాడు? ఈ కళ్ళజోడు డబ్బా మీ ఆయనదేనా? ఈ కళ్ళజోడు ఎప్పుడు ఇరిగిపోయింది? ఇవే కదా దిక్కుమల క్వశ్చన్లు. షమీం ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, చదివావు నువ్వు CBI రిపోర్ట్లు? నేను చదివాను చెప్తున్నా. ఆ అమ్మాయి క్రిస్టల్ క్లియర్గా నాకు ఫ్యామిలీకి ఒక పెద్ద మనిషి నిలబడి 4 అక్క చెల్లెలకి పెళ్లి చేశాడని చెప్పాడు. ఈ కొడుక్కి
ఓ జూబ్లీస్లోనూ అది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో టికెట్ సీట్ ఇప్పించాలని, ఒక ఇల్లు కొనివ్వాలని. అప్పుడే కదా దిక్కుమాల వ్యాపారం, వజ్రాల వ్యాపారం, వాళ్ళకాడ వ్యాపారం అని ఆ రాధాకృష్ణ దగ్గరికి పోతే బెంగళూరులో అవన్నీ తుస్సుమంటేనే కదా ఆ డబ్బులు నాకు వెనక్కి ఇచ్చాడు సార్, నాకు సంబంధం లేదని చెప్పాడు కదా సిబిఐ అధికారులకి. ఇక్కడ నీకు జరిగింది ఏంటంటే 40 లక్షల ట్రాన్సాక్షన్ విషయంలో దస్తగిరి గారు ఎత్తుకెళ్ళిపోయిన డబ్బులు, ఆ కాగితాలు బయటికి వెళ్ళిపోయింది. ఇది నోటరీ ఆ అమ్మాయికి ఆస్తి అంతా రాసిస్తున్నట్టుగా ఆయన దగ్గర ఉన్న దగ్గర చెక్ పవర్ నువ్వే తీసావు. 3-4 సంవత్సరాలు బట్టి మాట మంత్రి లేదు. రాజశేఖర రెడ్డి గారికి నాకు వారసుడు అన్న మాట, జగన్మోహన్ రెడ్డి అన్న మాట చెప్పిన తర్వాతే కదా నువ్వు మీ ఆయన మీ బావ కలిపి అలిగి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ప్రెస్కో స్టేట్మెంట్ ఇచ్చారు. వివేకం సార్ అక్కడికి వెళ్ళి ఢిల్లీ నుంచి ఒక మాట మాట్లాడారు. ఫ్లైట్ ఎక్కుతుండగా పరివర్తనలు మారిపోయి అప్పుడే కదా ఆయన టర్మ్ అంతా అయితేనే కానీ ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అవ్వలేదు. జ్ఞాపకం ఉందా నీకు? ఇవన్నీ మేము మర్చిపోయాం అనుకుంటున్నావా? రెండోది, ఆ రోజు నుంచి నీ ప్రవర్తన తీరు ఎలా ఉంది మీ నాన్న పట్ల? చెక్ పవర్ తీస్తూ షమీం విషయం తెలిసిన దగ్గర నుంచి డబ్బులు లేక అల్లాడిపోతూ 5కి 10కి కూడా దిగజారిపోయిన పరిస్థితి పెట్టావు. అంగడిలో సిగరెట్లు అరువు నువ్వే క్లియర్ చేస్తున్నావు, రామకృష్ణారెడ్డికి ఇచ్చి డబ్బులు క్లియర్ చేస్తున్నావు. అడపతడప నీ దగ్గరికి వచ్చినప్పుడు రామకృష్ణారెడ్డి జేబులో 5,000 10,000 పెడితే ఆయన వెళ్ళి వివేకం సార్కి ఇస్తే బతుకుతున్నాడు ఆయన. ఈ అవమానాలన్నీ నువ్వు చేసి ఆ టర్మ్లో షమీంతో మ్యారేజ్ అయ్యి నేను ఇక్కడ నువ్వు ఎలాగో రావట్లేదు, నువ్వు అమ్మ రావట్లేదు కాబట్టి నేను ఇక్కడ తెచ్చి కాపురం పెట్టుకుంటున్నప్పుడు బాటిల్ ఇచ్చి కొట్టు ఆయన మర్చిపోయావా? మా అందరికి జ్ఞాపకం ఉన్నాయి. మాకు వివేకం సార్ వ్యక్తిగతంగా మా అందరికీ ఫ్రెండ్. నేను మొహమాటలేక చెప్తున్నా. ఇక్కడ హైదరాబాద్ రాజ్ రెసిడెన్స్లో నేను వివేకం సార్ కలిసి ఉండేవాళ్ళం. ఆయన పక్క రూమ్లో ఉండేవాడు, నేను ఈ రూమ్లో ఉండేవాడిని. ఎక్కడ తెలిసి ఇప్పుడు బిర్యానీ హౌస్ ఉంది మసీదు ముందున. అది ఎవరికి చెప్తారు వీళ్ళు కబుర్లు? ఉండమా, ఒకటి గుర్తుంచుకో, ఇట్స్ అ ఫ్యామిలీ డిస్ప్యూట్. ఎవరికి? వివేకం సారి అల్లుళ్ళు అంటే పెద్ద బావమరిది, చిన్న బావమరిది, సొంత సునీతమ్మ గారి భర్త అండ్ షమీం గారికి పుట్టిన కొడుకుతో వాళ్ళతో జరిగిన ప్రాబ్లంకి వీళ్ళు ఫ్యామిలీ పరంగా రివెంజ్ ఆయన మీద తీసుకున్నారు. అయితే ఇందులో ఇంకొక ఆస్పెక్ట్ మాట్లాడుకుందాం. అసలు నిజంగానే వైఎస్ అవినాష్కి వివేకానంద రెడ్డిని చంపితే వచ్చే లాభం ఏంది? ఇది ఇక్కడ ఆన్సర్ కూడా తట్టట్లేదు అసలు. ఎందుకు తట్టాలి? తెలుగు తక్కువ కొడుకు అలా దిక్కుమాలాల్సి వస్తుంది. ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, టికెట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. టికెట్కి వివేకం సార్ నాట్ ఈవెన్ ఆస్పిరెంట్. జమ్మల మడుగులో ఒక రెబల్ అభ్యర్థి ఉంది, ఎవరు? ఆలి ప్రభావతమ్మ. ఆవిడ వెళ్ళి మనం వివేకం సార్ బతిమాలాడు. మనం బతిమాలడం అంటే చెప్పాడు చాలా బాగా, నువ్వు పులివెందులు ఆడపడుచు అమ్మ. ఆవిడ కూడా చెప్పింది నేను పులివెందులు ఆడపడుచుని, నాకు రాజశేఖర రెడ్డి గారి దేవుడు, నువ్వు చెప్తున్నావు కదా వివేకం సార్, ఖచ్చితంగా నేను అవినాష్ సార్కి సపోర్ట్ చేస్తానని చెప్పింది. ఆయన అక్కడి నుంచి మైదుకూరు ఇవన్నీ తిరిగి ఆయన పెద్ద ఆయనతో వెళ్ళి క్యాంపెయినింగ్ అన్నింటిలోనూ మన అబ్బాయిని అవినాష్ని మనం గెలిపించుకోవాలని క్యాంపెయిన్ చేశాడు ఆయన. ముందు రోజు రాత్రి 10:30-11 గంటల దాకా ఆయన క్యాంపెయినింగ్లు చేసుకొచ్చి గంగిరెడ్డిని తీసుకెళ్ళి ఇంటికాడ దింపి ఆయన ఇంటికి వచ్చి ఒక ఆర్డర్ దింపని చెప్పి పంపించి తాగి ఆ డ్రైవర్ ప్రసాద్ గారిని. సరే, ఒకవేళ మీరు అనుకున్నట్లు ఈయనకు సంబంధం లేదు, లేకపోతే సునీతకు కూడా ఒకవేళ తెలిసి ఉంటే నిజంగానే ఆ ఆస్పెక్ట్లో ఒకవేళ మాకు తెలియకుండా జరిగిందా? మరి తెలిసి దీని మీద న్యాయం జరగాలని ఎందుకు పోరాటం? రామకృష్ణారెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు నువ్వు రామ్ సింగ్కి జైస్వాల్ చెప్పినట్టుగా నువ్వు నడుచుకో అని చెప్పి ప్రెజరైజ్ చేస్తే అతను రివర్స్ అయ్యాడు. నాతో అలాంటి ఉండవమ్మా. ఎందుకంటే పిఆర్ రామకృష్ణారెడ్డి రూపాయి జీతం తీసుకోకుండా వివేకం సార్ దగ్గర 30-40 వేలు పట్టి పనిచేస్తున్నాడు. ఆయన జీతం కాదు, ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయన మీద ఉన్న గౌరవంకి ఆయన మంచి చర్యలు బాగులు అన్నీ చూసుకున్నాడు, పిల్లల చదువులు భవిష్యత్తులు అన్నీ చూసుకున్నాడు. ఆ టైంలో చాలా క్లియర్గా చెప్పిన మాట ఏంటంటే, నువ్వు కనుక సహకరించిపోతే మనందరం జైలుకి పోతాం, మనమే ఇబ్బందులు పడతాం, నువ్వు ఇబ్బంది పడతాం, మేము ఇబ్బంది పడతాం అని చెప్తూ సునీతమ్మ ఒక డెలిబరేషన్ ఇచ్చింది. మనం అందరం పోవమంటారు, రాజశేఖర్ అయితే గ్యారంటీ పోతాడని. ఏంది రాజన్న ఇది పద్ధతి కాదని చెప్పి రామకృష్ణ సార్ లేచి వెళ్ళిపోయాడు. సరే, ఈ వాస్తవం తెలిసిన తర్వాత ఇంకా ఎందుకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ఎందుకు ఘోషిస్తుంది? మరి న్యాయం ప్రకారం ఈవిడ ఎక్స్పెక్టేషన్ అవినాష్ రెడ్డిని జైల్లో పెట్టేస్తే మొగుడు సేఫ్ అనుకుంటుంది. ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టు తోలు తీసేస్తుంది. ఇప్పుడు ఆ భయం మొదలైంది. ఆ తీర్పు వెరడిక్ట్ అవ్వగానే ఆ తపేల ఛానల్లో కెరసాలలో అమ్ముకున్నాడు డిబేట్ చూడు, వీడు బాధపడిపోతాడు మీడియా ట్రయల్ ప్రకారం జడ్జిమెంట్ రాలేదని. వీడు మీడియా ట్రయల్ ప్రకారం అవినాష్ రెడ్డిని కర్నూలు సిబిఐ హెలికాప్టర్లు లేదు, పారాచూట్లు వేసి ఎత్తియాలి. అలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కొన్ని డౌట్లు వ్యక్తం చేశారు కదా, ఇవి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్లు జరుగుతాయి? కుదరవు. అలానే నీకు జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మ విషయంలోనూ సుప్రీంకోర్టు ఒక భయంకరమైన డెలిబరేషన్ ఇచ్చింది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎవరో ఇంట్లో బంధువులు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఫోన్ రావడం సర్వసాధారణం. వైఎస్ భారతిని విచారించినా కూడా అన్ని తెలుస్తాయి, బయటపడతాయి. జగన్మోహన్ రెడ్డిని విచారించినా బయటపడతాయి. ఇంకో 100 పేర్లు రాసేమను. వాళ్ళకి పనిపాటు ఉండదు, సుప్రీంకోర్టుకి పనిపాటు ఉండదు, వీళ్ళు చర్చించుకుంటూ విచారించుకుంటూ కూర్చుంటారు.
కానీ నిజంగా ఈ కేసును తేల్చడానికి నిజంగా పోలీసు వ్యవస్థ దగ్గర కానీ సిబిఐ దగ్గర కానీ అంత సత్తువ లేదా అసలు? మీరు అన్నట్టుగా ఒక వైపు ఏమో నేనే చంపినా అని చెప్తున్నాడు దస్తగిరి. చంపినానికి బెయిల్ ఇచ్చి పక్కన పెట్టేసి కొత్త ఎతకడంలో అర్థం ఏముంది? బెయిల్ రద్దు చేయమని పిటిషన్ అవగానే కాళికాదేవుల్లాగా వచ్చేస్తుంది కోర్టుకి ఈవిడే సునీతమ్మ. అదేటో మరి నాకు దస్తగిరికి అయితే ఫ్యాక్ట్ తెలియదా మరి? ఎందుకు తెలియదు? మరి గాయని పక్కన పెట్టుకుని ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, సిబిఐ అధికారులు రేపు పొద్దున రిమాండ్కి తీసుకుని అతి దగ్గరలో జరిగేది అదే. సుప్రీంకోర్టు వెరడిక్ట్లో ఈడే చంపాడని చెప్పిన దగ్గర కన్ఫెషన్ మొదలైంది అనుకో, ఈయన లోపల తీసుకెళ్ళి తోలు తీసేస్తే పోలీసుల పద్ధతిలో 3rd డిగ్రీ వీళ్ళలోంచి ప్రవచనాలు వచ్చినట్టు వస్తాయి. నన్ను ఎవడు ప్రొవోకేట్ చేశాడో, ఎవడు చంపమంటే నేను చంపాను, లేకపోతే నేను ఎందుకు ఇంటెన్షనల్గా చంపాను, ఖచ్చితంగా నిజాలు వస్తాయి. అదే ఎంత పెద్ద రాకెట్ సైన్స్ కాదమ్మా. నీకు మళ్ళీ చెప్తున్నాను, రాజారెడ్డి చంపిన అంతకుండే ఏమీ కాకుండా అక్కడ తిరగనిస్తున్నారు. వెళ్తే ఏమో చేయరు అలాంటి పనులు. అయితే దస్తగిరి గారు కూడా అదే ధైర్యంతో ఇప్పుడు సెటిల్మెంట్లు చేసుకుని తిరుగుతున్నాడు అక్కడ. ఆడి ధైర్యం అది. ఎందుకంటే లోద్రావు అటోడు వీడు పెద్ద అపర కుబ్బేరుడు అని ఆడు వాదిస్తున్నాడు. లోద్రా వాదించినోడు ఎవడైనా సరే జైలుకి వెళ్ళకుండా తథ్యం. అది తథ్యం. చంద్రబాబు నాయుడు ఎటువంటి ఆయన మరతెట్టించాడు ఆయన. అంటే ఈ కేసుని ఇంకా ఎన్ని రోజులు లైమ్ లైట్లో ఉంచాలి? ఏం లేదు, వేర్ ఆల్ వెయిటింగ్ ఫర్ సుప్రీంకోర్టు వెర్డిక్ట్. వాళ్ళైతే 29 దాకా జైలపాకం లాగడానికి చూస్తున్నారు. ఎంత ఉన్నా చాలా మిస్టరీస్. అంటే ఆమె మిస్టరీ ఏం లేదమ్మా. చెప్పే విధానము, ఆ నెరేటివ్ చెప్పే విధానంలో ఇది దీని ఎందుకు ఇది చేయలేదు, దాని ఎందుకు అది చేయలేదు, దాన్ని ఎందుకు ఇది చేయలేదు, ఇది కలర్ పోయింది దీని ఎందుకు పట్టుకోలేదు, ఈ బోల్ట్ ఊడిపోయింది దీని ఎందుకు ఇది చేయలేదు, అది అట్లా జరిగింది కదా అని చెప్తుంటే జనాలు కూడా ఇది నిజమేనేమో. నీ ఇంట్లో బోల్ట్ ఇరిగిపోతే నువ్వు బాగు చేయించుకుంటావు, లేదా ఎవడో బాగు చేయించాడు? అసలు బోల్ట్ ఎరగొట్టినాడు అన్న కోణాలను ఇన్వెస్టిగేషన్ జరిగితే అదే కదా 197 ఫోటోలు 117 ఫోటోలు కోర్టుకి సబ్మిషన్ కాకుండా అడ్డుకుందెవరు? సునీల్ దగ్గర లెటర్ ఉందని చెప్పావు, వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పంపించాడని. లెటర్ దాచిపెట్టమని చెప్పింది ఒకటి నీ మొగుడే కదా, సునీత మొగుడే కదా దాచిపెట్టమంది. ఇంతకా లెటర్ ఒరిజినలేనా? ఏంటి ఒరిజినల్? నేను అదే చెప్తున్నాను. వాడికి మెదడు బయటకు వచ్చి వివేకానంద సార్ చచ్చిపోతే చెయ్యి అడ్డు పెట్టుకుని చెయ్యి నరికేస్తే ఎలా రాస్తాడు? చెయ్యి నిండా రక్తం మరకలు ఉంటే నువ్వు కాగితం మీద రాస్తే కాగితం అంతా రక్తం స్ప్రెడ్ అవుతుంది. కానీ ఏదో చూడు చూడు మన మామిడి తోరణాలు అవి పెట్టి పండక్కప్పుడు పసుపు కార్డు పెడతాం చూడు, ఇటు 4 పక్కల సొక్కలెట్టినట్టు అదే ఏంది అంటుకుంది అనుమానం రాకుండా. ఆ లెటర్ అయినా ఎందుకు దాచిపెట్టారు? మరి రాయడ క్రియేట్ చేసింది అనుకుందాం. ఇప్పుడు ఫోరెన్సిక్ అయితే చెప్తుంది కదా, అది క్రియేషనా ఆయన ఓన్ అని అయితే తెలుసుకోలేనంత పెద్ద విషయం కాదు కదా. అన్నీ ఐడెంటిఫై అయ్యామ్మా, దాని వెరిడిక్ట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నాం. ఇందులో ఏం రాకెట్ సైన్స్ ఏం రాబోతుంది వెరిడిక్ట్? డెంకు జల్ల పడద్దు సునీత మొగుడికి, అదైతే పక్క. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ డెఫినెట్లీ ఇట్ విల్ టేక్స్ ప్లేస్. ద మ్యాన్ బిహైండ్ ఫర్ ఆల్ దిస్ నాన్ సెన్స్. అంటే కేవలం ఇంట్లో ఆస్తుల విషయంలో జరిగింది అనుకోవాలి, ఇంకా ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న విషయాలుగా. ఇప్పుడు ఆమె ఎందుకు బయటకు వస్తలేదు? షమీమ్ అఖ్తర్ ఎందుకు ప్రాణ భయం ఉంది. ఏషా ఫౌండేషన్లో సేద తీరుతుంది ఆవిడ. వాళ్ళ అబ్బాయిని అక్కడ చదివించుకుంటున్నాను. ఇంక ఇక్కడ నుంచి వీళ్ళ నుంచి ఆమె భయం తప్ప ఇక్కడ నుంచి ప్రాణ భయం ఉంది. వివేకం సార్ని వదలలేదు, ఆవిడని వదులుతారా?